హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాంబా. ఈరోజు మీ ముందుకు వస్తున్నాను పర్సంటేజెస్ టాపిక్ అండి. అర్థమెటిక్ రీజనింగ్ లో పర్సంటేజ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా మనకి కంపల్సరీగా పర్సంటేజ్ లో నేను చెప్పే 5 ప్రాబ్లమ్స్ లో మాక్సిమం 2 ప్రాబ్లమ్స్ అనేది సేమ్ మోడల్ తో మీకు వస్తాయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నా వీడియోస్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను కొంచెం సపోర్ట్ గా నేను వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 50% ఆఫ్ P ఈక్వల్ టు 25% ఆఫ్ Q అండ్ P ఈక్వల్ టు X% ఆఫ్ Q అయినా X వాల్యూ ఎంత అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ సింపుల్ క్వశ్చన్ ఇది. 50% P అయితే 50% ఆఫ్ P 50% ఆఫ్ P అనేది 25% ఆఫ్ Q కి సమానం అయితే P ఈక్వల్ టు X% ఆఫ్ Q అయినా X వాల్యూ ఎంతో కనుక్కోవాలి. జస్ట్ సింపుల్ ఫ్రెండ్స్, రాయండి. ఇక్కడ చూడండి, 50% ఆఫ్ P ఈక్వల్ టు 25% ఆఫ్ Q. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు ఫ్రెండ్స్? మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? P to Q is equal to ఏమని రాసుకోవచ్చు? 50% ఆఫ్ P ఈక్వల్ టు 25% ఆఫ్ Q. సో P to Q ఈక్వల్ టు 25:50. ఓకే, దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు ఫ్రెండ్స్? 1:2. ఓకే, P ఈక్వల్ టు 1 అయితే Q ఈక్వల్ టు 2. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎలా రాసుకోవచ్చు? 50% ఆఫ్ Q, P ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ Q. P to Q ఈజ్ ఈక్వల్ టు 25:50. ఓకే, దీన్ని 1:2 గా రాసుకుంటాం. నెక్స్ట్ చూడండి, P ఈక్వల్ టు 1 అప్పుడు సేమ్ ఫార్ములా రాసుకో. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఫ్రెండ్స్, P ఈజ్ ఈక్వల్ టు X% ఆఫ్ Q. ఓకే, దీన్ని మనం వాల్యూ సబ్మిట్ చేయండి. P వాల్యూ ఎంత? 1 ఈక్వల్ టు X%. X అనేది మనకు తెలియదు కదా, సేమ్ అలాగే రాసుకోండి. X% ఇంటూ Q వాల్యూ 2. ఓకే, దీన్ని క్యాల్కులేషన్ చేయండి. క్యాల్కులేషన్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. X% ఈక్వల్ టు ఎంత ఫ్రెండ్స్? 1/2. ఓకే, 1/2 ఎంత ఫ్రెండ్స్? అంటే ఇంటూ 100% వేసుకుంటాం మనం. ఓకే, 1/2 ఎంత ఫ్రెండ్స్? 0.5. 0.5 ఇంటూ 100% 50. మనకు ఆన్సర్ వచ్చింది ఫ్రెండ్స్. ఆన్సర్ ఎక్కడ ఉంది? 50. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, మీకు తెలుగులో కూడా నెక్స్ట్ ఇస్తాను ఫ్రెండ్స్. నేను ప్రతి క్వశ్చన్ కి తెలుగులో కూడా చూపిస్తాను. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఫ్రెండ్స్ చూడండి. 36% ఆఫ్ 36 ఈక్వల్ టు 54% ఆఫ్ X అయినా X ఈక్వల్ టు ఎంత అన్నాడు. స్మాల్ క్వశ్చన్ ఫ్రెండ్స్, చూడండి. 36% ఆఫ్ 36 ఈక్వల్ టు 54% ఆఫ్ X అయినా X వాల్యూ ఎంత అన్నాడు. మనకి ఎప్పుడైతే లబ్ధాలు సమానం అవుతాయో ఇప్పుడు ఆటోమేటిక్ గా వాల్యూ అనేది డైరెక్ట్ గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, 30 లబ్ధాలు ఎప్పుడైతే సమానం అవుతాయో వాటిని X ఈక్వల్ టు 36 ఇంటూ 36 డివైడెడ్ బై 54. ఇవి ఎప్పుడైతే సమానంగా ఉంటాయో ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. 36 ఇంటూ 36 డివైడెడ్ బై 54. సో డైరెక్ట్ గా మనకి X వాల్యూ అనేది వచ్చేస్తుంది. 36 ఇంటూ 36 డివైడెడ్ 54 చేస్తే మనకి ఆన్సర్ అనేది 24. ఆప్షన్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఒక వ్యక్తి తన నెలసరి వేతనంలో 30% ఇంటి అద్దెకు, 25% ఆహారం కొరకు, 20% పిల్లల చదువు కొరకు మరియు
12% ఇతర ఖర్చుల కొరకు వినియోగించగా ఇంకా అతని దగ్గర 5,200 రూపాయలు మిగిలి ఉండిన అతని నెలసరి ఆదాయం ఎంత అన్నారు ఫ్రెండ్స్. స్మాల్ క్వశ్చన్ ఫ్రెండ్స్. చూడండి, అతను టోటల్ గా ఖర్చు చేసిన పర్సంటేజ్ ఎంత చూడండి ఫ్రెండ్స్. టోటల్ పర్సంటేజ్ ఎంత? టోటల్ పర్సంటేజెస్ 30 ప్లస్ 25 ప్లస్ 20 ప్లస్ 12 ఎంత ఫ్రెండ్స్? ఇది 87. ఓకే, మైనస్ 100% చేయండి ఫ్రెండ్స్. ఎంత వచ్చింది? 13%. ఓకే, మిగిలిన 13% మనకి అతను 100% లో 13% మాత్రమే అతను మిగులుతుంది. సో 13% ఈక్వల్ టు ఎంత ఫ్రెండ్స్? 200 రూపీస్. అవునా? అయితే మనకి అతను నెలసరి ఆదాయం టోటల్ పర్సెంట్ 13, మిగిలిన 13% మాత్రమే 5,200 రూపాయలు మిగులుతున్నాయి కదా. అయితే 100% కనుక్కుందాం అంటే ఆటోమేటిక్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? 100 into 5,200 ఓకే, డివైడెడ్ బై 13. క్యాలిక్యులేట్ చేయండి ఫ్రెండ్స్, ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయండి. ఎంత ఫ్రెండ్స్? క్యాలిక్యులేట్ చేశారా? ఎంత వస్తుంది? 40,000. ఓకే, 40,000 రూపీస్ అతని యొక్క టోటల్ వేతనం, టోటల్ శాలరీ అనేది అతను 40,000 రూపీస్. ఆప్షన్ ఎంత? ఆప్షన్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ మనకి? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ తన వేతనంలో 80% మరియు బి తన వేతనంలో 90% ఖర్చు పెడతారు, కానీ వారి నెలసరి పొదుపులు సమానం. వారి మొత్తం వేతనం ఎంత? ఏ అనే అతను 80% ఖర్చు పెడతాడు తన శాలరీలో, అదేవిధంగా బి అనే అతను 90% ఖర్చు పెడతాడు, కానీ వారి నెలసరి పొదుపులు మాత్రం సమానం. వారి మొత్తం వేతనం ఎంత అన్నాడు. వారి యొక్క మొత్తం వేతనం మాత్రం, టోటల్ శాలరీ, ఇద్దరి యొక్క శాలరీ 15,300 రూపాయలు మాత్రం. అయితే బి యొక్క వేతనం ఎంత అన్నాడు ఫ్రెండ్స్. ఏం లేదు, స్మాల్ క్వశ్చన్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇచ్చిన దాంట్లో పొదుపు అంటే వాళ్ళు సేవ్ చేసే మనీ, సేవ్ మనీ కావాలంటే ఎంత సేవ్ చేశారు కావాలంటే మనకి జస్ట్ ఫార్ములా ఏంటంటే ఫ్రెండ్స్, ఎంతైతే ఖర్చు చేస్తున్నారో, ఆదాయం మైనస్ ఖర్చు చేశారో దాన్ని తీసేసి మన పొదుపు అనేది, మనకి ఎంతైతే ఆదాయం వస్తుందో దాంట్లో ఖర్చును తీసేసామంటే ఆదాయం ఓవరాల్ గా మనకి పొదుపు అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ లో పొదుపులు సమానం అంటే ఏ అనేది 20% ఆఫ్ ఏ, 20% ఆఫ్ ఏ ఈక్వల్ టు 10% ఆఫ్ బి ఈక్వల్ టు పొదుపులు సమానం. ఇతను 20% అయినా ఇతను 10% అయినా సేమ్. ఓకే, అయితే A:B అంత డిఫరెన్స్ 1:2 కదా. A:B ఈక్వల్ టు 1:2. మనం ఫస్ట్ క్వశ్చన్ లో చూసాం కదా, సేమ్ అదే విధంగా A:B ఈక్వల్ టు 1:2. అయితే బి యొక్క వేతనం కావాలి, జస్ట్ బి కావాలి. టోటల్ యొక్క 20 ప్లస్ 10% ఓవరాల్ గా ఇద్దరు యొక్క పర్సంటేజ్ చూసుకుంటే 30% అంటే 3. ఓకే, బి యొక్క వేతనం ఈక్వల్ టు 2 డివైడెడ్ బై టోటల్ యొక్క 3. 2 డివైడెడ్ బై 3 ఇంటూ 15,300 రూపీస్ వేసామంటే మనకి డైరెక్ట్ గా 10,200 రూపీస్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను మీకు. బి శాలరీ కావాలంటే ఫ్రెండ్స్ మనకి బి అంటే 2 డివైడెడ్ బై 3 ఇంటూ
15,300 ఎంత ఫ్రెండ్స్ టోటల్ గా మనకు వచ్చేది క్యాల్కులేట్ వచ్చింది 10,200 రూపీస్. ఓకే, స్మాల్ క్వశ్చన్ ఫ్రెండ్స్, చిన్న క్వశ్చన్, సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లో చేసినట్టు. ఓకే, ఆన్సర్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ మనకి? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 1/2% కి సమానమైన భిన్నము అన్నాడు. కింద ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి 1/2% కి సమానమైన భిన్నం. 1/2 ఎంత ఫ్రెండ్స్? 1/2 అంటే ఎంత ఫ్రెండ్స్ మనకి? 1/2 ఈక్వల్ టు ఎంత ఫ్రెండ్స్? 1/2 అంటే 0.5. ఓకే, అయితే పర్సంటేజ్ కదా ఫ్రెండ్స్. పర్సంటేజ్ అంటే ఎంత ఫ్రెండ్స్ మనకి? ఓకే, అప్పుడు 0.5 ఇంటూ 100% ఎంత ఫ్రెండ్స్ చేస్తే 1/2% గా ఫ్రెండ్స్ అడిగింది. డివైడెడ్ బై 100 వేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఆప్షన్ అయితే ఆటోమేటిక్ గా ఆన్సర్ వచ్చేసరికి 0.005. మనకి ఇచ్చిన క్వశ్చన్ జస్ట్ 1/2 కి పర్సంటేజ్ అడిగారు ఫ్రెండ్స్. పర్సంటేజ్ అంటే డివైడెడ్ బై 100 ఫ్రెండ్స్. మనకి డివైడెడ్ బై 100, 1/2 ఈక్వల్ టు 0.5. పర్సంటేజ్ కావాలంటే బై 100 వేసుకుందాం అంటే మనకి 0.005 భిన్నం అన్నాడు ఫ్రెండ్స్. ఓకే, ఆప్షన్ అర్థమైంది ఫ్రెండ్స్ క్వశ్చన్. ఓకే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు సపోర్ట్ గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.